నమస్కారం. టీవీ5 8pm న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ పర్యటనలో బిజీగా ఉన్న ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం. తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ పర్యటనలో బిజీగా ఉన్న ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం. పవన్ ఇంటి నుంచి నేరుగా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు ప్రధాని మోదీ. చంద్రబాబు దంపతులు, మంత్రి నారా లోకేష్. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడమే ధ్యేయమన్నారు నరేంద్ర మోదీ. బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని తేల్చి చెప్పారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 15 ఏళ్ల మమత కంచుకోటను బద్దలు కొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ మరుసటి రోజే మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న బహిరంగ సభలో బీజేపీ భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందు చెప్పడమే లక్ష్యంగా కనిపించింది. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పేశారు. తదుపరి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తే అది సాధించడం ఖాయమని జోషియము చెప్పారు. ఇప్పటికే బీజేపీ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. దక్షిణాదిలో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. తెలంగాణ, కేరళ, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగా తాజా ఎన్నికల్లో తమిళనాడులో టీవీకే మెజార్టీ సాధించింది. ఇప్పుడు దక్షిణాదిలో కూడా పట్టు సాధించి సత్తా చాటాలని చూస్తోంది బీజేపీ. 2029లో జరిగే ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మోదీ సభలో కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావించారు. పెట్రోల్ వాడకం తగ్గించండి, ప్రజా రవాణానే ఉపయోగించండి, బంగారు ఆభరణాలు కొనవద్దు, ఈవీ వెహికల్స్ వాడండి, విదేశీ ప్రయాణాలు వద్దు, వర్క్ ఫ్రం హోమ్. ఇక ఆహారం విషయంలోనూ ఆయిల్ను తగ్గించాలన్నారు. వంట నూనెల విషయంలో సమృద్ధి సాధించాలన్నారు. నూనెల వినియోగం తగ్గిస్తే ఆరోగ్యం కూడా బాగుంటుందని ఆరోగ్య పాఠాలు చెప్పారు మోదీ. ఇక బంగారం ఆభరణాల కొనుగోలు విషయంలో మధ్యతరగతి ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు. ఒక ఏడాది పశ్చిమాసియా యుద్ధంతో దేశంలో ఏర్పడ్డ సంక్లిష్ట పరిస్థితుల్ని చెప్పకనే చెప్పారు మోదీ. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు ఆయన. ప్రజలు జాగ్రత్త. మరో విరామం తర్వాత మిగతా వివరాలు చూద్దాం. హెచ్ఐసిసి మీటింగ్ లో ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేరుగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించకుండానే సరదాగా సెటైర్లు వేశారు. 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయని, ఇప్పుడు రాజకీయాల గురించి కాకుండా అభివృద్ధి కోసం మాట్లాడాలి అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు సంబంధించి చాలా విజ్ఞప్తులు కేంద్రం దగ్గర ఉన్నాయని, 2-3 గంటలు తెలంగాణపై ఫోకస్ చేయాలని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలకు నవ్వుతూనే కౌంటర్ ఇచ్చారు ప్రధాని. రాజకీయాల గురించి రేవంత్ మాట్లాడడం లేదు అన్నారని, తాను కూడా ఇక్కడ రాజకీయాలు మాట్లాడడం లేదన్నారు. మన్మోహన్ సింగ్ లా నిధులివ్వాలి అంటే తెలంగాణకు ఇప్పుడు సగం నిధులే ఇచ్చేవాళ్ళం కాదు అన్నారు. తెలంగాణలో పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ లోని హెచ్ఐసిసి వేదిక 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం పలు ప్రాజెక్టులను ఇప్పుడు మరో విరామం తీసుకున్నారు.